లారీ ఏంటి అలా పడిపోయింది కృష్ణా నదిలోకి. పక్క ప్లాట్ఫామ్ లోకి ఇప్పుడే ట్రైన్ వస్తుంది. మధురై నుంచి చండీగఢ్ వరకు పుల్ చేయబోయే లోకోమోటివ్ ఇదే. హే గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ ని మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. నా పేరు సందీప్. ప్రస్తుతం నేను మధురై జంక్షన్ రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాను. ఈ రోజు ప్రయాణం అలా ఎలా ఉండదు, చాలా గడ్డ ప్రయాణం అయితే చేయబోతున్నాను. మధురై జంక్షన్ రైల్వే స్టేషన్ అవుటర్ వ్యూ ప్రస్తుతానికి అయితే ఎలా ఉంది. ఫుల్ రెనోవేషన్ అయితే జరుగుతుంది, అప్గ్రేడేషన్ జరుగుతుంది. సో అందుకే బిల్డింగ్ అయితే ఎలా ఉంది. మన పాత వ్లాగ్స్ చూస్తే మధురై రైల్వే స్టేషన్ బయట ఎలా ఉంటుంది అనేది మీకు అర్థమైపోద్ది. మధురై ఎక్కడ ఉంటుంది అంటే తమిళనాడులో అయితే ఉంటుంది అనమాట. మధురైని కల్చరల్ క్యాపిటల్ ఆఫ్ తమిళనాడు అని పిలవచ్చు మనం. అండ్ అలాగే ఇండియా వైడ్ చూసుకుంటే టెంపుల్ సిటీ ఆఫ్ ఇండియా మధురై అంటారు. తమిళనాడులో వన్ ఆఫ్ ద మేజర్ సిటీస్లో మధురై కూడా ఒకటి. మధురై గురించి చెప్తూ నేను ఎక్కడికి వెళ్తున్నానో చెప్పలేదు కదా గైస్. ఈరోజు నేనైతే ప్రయాణం చేయబోతున్నాను చండీగఢ్కి. ఎక్కడి నుంచి అనుకుంటున్నారు? మధురై జంక్షన్ టు చండీగఢ్. టాప్ 15 లాంగెస్ట్ జర్నీస్ ఆఫ్ ఇండియాలో చూసుకుంటే మనం ఇప్పుడు చేయబోయే జర్నీ కూడా ఒకటి. ఇప్పుడు మనం ప్రయాణం చేయబోయేది ఏ ట్రైనో తెలుసా? మధురై టు చండీగఢ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. లోపలికి వెళ్తున్నాను. బుకింగ్ ఆఫీస్ అయితే ఇక్కడ పెట్టారనమాట. ఇది టెంపరీది. లోపలికి వెళ్ళాక చూసుకోవాలి మన ట్రైన్ ఏ ప్లాట్ఫామ్ ఏంటి అనేది. బయట డిస్ప్లే బోర్డ్స్ ఏం లేవు. లోపల ఎంట్రీ, లోపలికి వచ్చాక డిస్ప్లే బోర్డ్ అది ఉంది. డిస్ప్లే బోర్డులో మన ట్రైన్ డీటెయిల్స్ అది డిస్ప్లే చేశారు. మనం వెళ్ళబోయే ట్రైన్ నెంబర్ 20493 చండీగఢ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. డిపార్చర్ వచ్చి 11:40 ప్లాట్ఫామ్ నెంబర్ 2 నుంచి. అద్దుగోండి మధురై చండీగఢ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. అద్దుగోండి మన ట్రైన్ ఆ ప్లాట్ఫామ్లో ఉంది. ప్లాట్ఫామ్ నెంబర్ 2కి వెళ్ళాలి మనం. అమ్మో అదంతా వెళ్ళాలి. ప్లాట్ఫామ్ నెంబర్ 1కి ఇప్పుడు ఒక ట్రైన్ అయితే వస్తుంది. మన ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 2లో ఉంది. వ్యాప్ 7 లోకోమోటివ్ అయితే పుల్ చేసుకుంటూ వచ్చింది. కొల్లం చెన్నై ఎగ్మోర్ ఎక్స్ప్రెస్. ఇప్పుడు కొల్లం నుంచి చెన్నై ఎగ్మోర్ అయితే వెళ్తుంది. ప్రస్తుతం నేను ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఒకటే చూశాను, ఎస్కలేటర్లు అవి చూడలేదు. సో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నుంచి ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే వెళ్తున్నాను. మధురై జంక్షన్ రైల్వే స్టేషన్కి మొత్తం 7 ప్లాట్ఫామ్లు అయితే ఉంటాయి. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నుంచి వ్యూ అయితే ఎలా ఉంది. మధురై అసలు టెంపుల్ సిటీ అని ఎందుకంటారో తెలుసా? ఇక్కడ మీనాక్షి అమ్మవారి గుడి ఉంటుంది. చాలా చాలా ఫేమస్ అనమాట. మనం ప్రయాణించబోయే ట్రైన్ జనరల్ క్రౌడ్ అయితే ఎలా ఉంది. జనరల్కి వచ్చేసి ఇవి చెప్పాలంటే తక్కువగానే ఉంది. ట్రైన్ పెట్టగానే వచ్చేసామంటే మనకి ఈజీగా సీట్ అది దొరికేస్తుంది. మన బండి అది. ఇటువైపు ఒక బండి ఉంది, ఏ బండో చూసి చెప్తాను. ఇంటర్సిటీ ఇది. ఎస్, ఇంటర్సిటీ అని చెప్పాను కదా. మధురై చెన్నై ఎగ్మోర్ కారైకుడి రిక్షర్ అయితే ఉంది ఆ బండికి. ఎండ బాగా గట్టిగా ఉంటుంది. ఫుల్ చెవటలు వచ్చేస్తున్నాయి. అదేంటి రాత్రి కదా ఈ ఎండ గురించి మాట్లాడుతున్నావు ఏంట్రా అనుకుంటారేమో. సమ్మర్ ఇంకా మొదలైపోయింది కదా. సమ్మర్ మొదలైతే ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా. అదేంటి వీడు జనరల్కి వచ్చేసి చేస్తున్నాడు, ఇది జనరల్కి వచ్చి ఎందుకు చేయట్లేదు అని అనుకుంటున్నారా? చెప్పాను కదా గైస్, ఒక్కొక్క ట్రైన్ ఒక్కొక్కలా చేస్తానని. సో ఈ ట్రైన్లో నేను రిజర్వేషన్ చేయించుకుంది సెకండ్ ఏసీ. ఎస్కలేటర్స్ ఉన్నాయి, మనం చూసుకోకుండా అక్కడ మెట్లు ఎక్కేస్తాం. ప్రస్తుతం టైం అయితే 11 గంటలు అవుతుంది. మన ట్రైన్ డిపార్చర్ 11:40 మధురై జంక్షన్ నుంచి. మనం సెకండ్ ఏసీ రిజర్వేషన్ చేయించుకున్నాం అని చెప్పాను కదా. హైలైట్ మ్యాటర్ చెప్పనా? ఆర్ఏసీలో ఉంది, ఆర్ఏసీ క్లియర్ అవ్వలేదు. ఇది దిగ్గోండి మన కోచ్ A1. చాలా విశేషాలు ఉన్నాయి మాట్లాడుకోవాల్సినవి. 35 నా సీట్ నెంబర్. బండి లోపలికి ఎక్కేసా. ఫస్ట్ ఇంప్రెషన్ చాలా క్లీన్గా ఉంది, చాలా క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు. ఆల్రెడీ బెడ్ రోల్స్ అవి ఇచ్చేసారు. 35 లోయర్ కానీ ఆర్ఏసీ మనకి. లోపల బ్యాగ్ అది పెట్టేసి బయటకు వచ్చాను. ప్లాట్ఫామ్ నెంబర్ 3కి ఇప్పుడే ఒక ట్రైన్ వచ్చింది. ఏ ట్రైన్ తెలుసా? తిరునెల్వేలి నుంచి చెన్నై ఎగ్మోర్ వెళ్ళే ట్రైన్ ఈ బండి. నెల్లై ఎక్స్ప్రెస్. ఆ బండికి రేక్ షేర్ కూడా ఉంది. తిరునెల్వేలి చెన్నై ఎగ్మోర్ సెంకోటై. ఒకసారి లోకోమోటివ్ చూసొద్దామా? మన కోచ్ ముందే జనరల్ కోచ్ ఉంది. లోకోమోటివ్ నాకు తెలిసి వ్యాప్ 7 ఉంటుంది. ఇదిగోండి మన బండి. మధురై నుంచి చండీగఢ్ వరకు పుల్ చేయబోయే లోకోమోటివ్ ఇదే. మధురై జంక్షన్. ఇదిగోండి మన లోకోమోటివ్ వ్యాప్ 7 ఈ రోడ్ లోకోమోటివ్. ఇంకా పాండోగ్రఫీని తగిలించలేదు. మన ట్రైన్ స్టోరీ ఏంటి, కథా కహాని అన్నీ మాట్లాడుకుందాం. మనకి చాలా టైం ఉంది. ఎందుకంటే మనం సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు ఫుల్ ట్రైన్ జర్నీ అయితే చేయబోతున్నాం ఈ ట్రైన్లో.
మొత్తం 3077 కిలోమీటర్లు ప్రయాణిస్తామండి మనం ఈ ట్రైన్లో. మామూలు విషయం కాదు. చెప్పాను కదా టాప్ 15 లాంగెస్ట్ ట్రైన్ జర్నీస్లో ఇది ఒకటని. నాకు ఆర్ఏసీ క్లియర్ అయిపోద్ది. ఎందుకో చెప్పనా, నా కో ప్యాసింజర్ కూడా వచ్చేసారు. ఆర్ఏసీ అంటే ఒక సీట్లో ఇద్దరు ప్రయాణించాలి కదా. నా కో ప్యాసింజర్ వచ్చేసి జోలార్పేట వరకే వెళ్తారంట. జోలార్పేట నాకు తెలిసి పొద్దున్న రేపు ఉదయం 5:30 అరౌండ్ వస్తుంది. ఆయన దిగిపోతే సీట్ మనదే, మనకి వచ్చేసింది సీటు. కానీ ఏంటంటే సెకండ్ ఏసీలో సైడ్ బర్తులు రావడమే చిరాకైన విషయం. నెల్లూరు ఎక్స్ప్రెస్కి సిగ్నల్ అది వచ్చింది, బయలుదేరిపోద్ది బండి. ఇప్పుడు కనిపించిన సిగ్నల్ నెల్లూరు ఎక్స్ప్రెస్కి అది. రేపు పొద్దున్న దాకా ఒకసారి రూట్ చూద్దాం చూడండి. మధురై జంక్షన్ తర్వాత దిండిగల్ జంక్షన్, కరూర్ జంక్షన్, ఈరోడ్ జంక్షన్, సేలం జంక్షన్, జోలార్పేట జంక్షన్. జోలార్పేట 5:50 అయితే వెళ్తుంది. నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇంత లాంగ్ జర్నీకి ఒకటే సెకండ్ ఏసీ కోచ్ చేశారు, 2 థర్డ్ ఏసీ కోచ్లు, 2 ఎకనామిక్ కోచెస్. ఫస్ట్ క్లాస్ అసలు లేనే లేదు. ఎగ్జాక్ట్లీ ఆన్ టైం 11:40 మధురై నుంచి బయలుదేరాం మనం. మధురై తర్వాత దిండిగల్ అయితే వెళ్తాం. దిండిగల్ కూడా జంక్షనే. రాత్రిపూట ఏం చూపించింది బయట ఏది చూపించలేను కదా, అందుకే మిగతా విశేషాలు మార్నింగ్ మాట్లాడుకుందాం. టీటీ వచ్చారు, చెకింగ్ అయిపోయింది. ఏమైనా బర్త్లు ఉంటే అడ్జస్ట్ చేస్తానని చెప్పారు. ప్రస్తుతం మన క్రూజింగ్ స్పీడ్ అయితే ఇది. ఈరోజు డేటు 22 ఫెబ్. రాత్రి 11:40 మనం ఈ ట్రైన్ అయితే బోర్డ్ చేసాం. గుడ్ మార్నింగ్ గైస్, ఇది నెక్స్ట్ రోజు మార్నింగ్. వెల్కమ్ టు సేలం జంక్షన్. రాత్రి ఏం జరిగిందంటే ఈ రోడ్లో మన ట్రైన్కి లోకో రివర్సల్ అయితే జరిగింది. డైరెక్షన్ చేంజ్ అయితే చేసుకున్నాం. పక్కనే ఐసీఎఫ్ కోచెస్తో ఒక ట్రైన్ ఉంది. హుబ్లీ 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 కొల్లం. హుబ్లీ నుంచి కొల్లం అయితే వెళ్తుంది ఆ బండి. మన బండి ఎలా వచ్చింది, ఆ బండికి సిగ్నల్ ఇచ్చారు. సేలం జంక్షన్లో అఫీషియల్ స్టాప్ 5 నిమిషాలు. గివెన్ షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే గంట సేపు లేట్లో అయితే ఉన్నాం మనం. సేలం జంక్షన్ తర్వాత మన ట్రైన్ వెళ్ళి ఆగేది ఎక్కడ అనుకుంటున్నారు? జోలార్పేట జంక్షన్. వచ్చేసింది సిగ్నల్, బయలుదేరిపోతున్నాం మనం సేలం జంక్షన్ నుంచి. ప్రస్తుతం టైం అయితే చూడండి 4:58 అయితే అవుతుంది. సోర్స్ స్టేషన్ లో బయలుదేరాక ఇప్పటి వరకు మనం 260 కిలోమీటర్లు అయితే ప్రయాణించాం. ఈరోడ్ జంక్షన్ లో మన ట్రైన్ కి లోకో రివర్సల్ అయితే అయ్యి డైరెక్షన్ చేంజ్ అయితే అయ్యింది. మనం మిస్ అయిన స్టేషన్స్ ఏంటంటే దిండిగల్ జంక్షన్, కరూర్ జంక్షన్, ఈరోడ్ జంక్షన్. ఇప్పుడు సేలం జంక్షన్లో కెమెరాని అయితే ఆన్ చేశారు. ప్రస్తుతం టైం అయితే చూశారు కదా ఎంత అయిందో. ఇంకా ప్లాట్ఫామ్ కూడా దాటలేదు, ఎలా కొడుతున్నారో చూసారా? అక్కడ ఎదురుకుండా కనిపిస్తుంది కదా, ఏ ట్రైన్ అనుకుంటున్నారు అది? సేలం జంక్షన్ నుంచి యశ్వంత్పూర్ వెళ్ళే బండి. కాట్పాడి జంక్షన్. చాలా గట్టిగా ఉంది క్రౌడ్ ఇక్కడ. కాట్పాడిలో అఫీషియల్ స్టాప్ వచ్చి 15 నిమిషాలు. పక్కనే ఒక బండి ఉంది. ఆ బండి ఏంటంటే నాగర్కోయిల్ షాలిమార్ బండి. షాలిమార్ వెళ్తుంది బండి. సేలం జంక్షన్ తర్వాత నాకైతే ఆర్ఏసీ క్లియర్ అయింది. అప్పుడే కొంచెం పడుకున్నా. సేలం జంక్షన్ తర్వాత జోలార్పేట, వనియంబాడి, అంబూర్ స్టేషన్లో అయితే స్కిప్ కొట్టాను నేను. కాట్పాడి జంక్షన్లో మళ్ళీ కెమెరా అనేది ఓపెన్ చేసా. ప్రస్తుతం టైం వచ్చి 7:28
గివెన్ షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే మనం 20 నిమిషాలు లేట్లో అయితే ఉన్నాం. నాగర్కోయిల్ షాలిమార్ ఉంది కదా, అది ఏంటంటే గురుదేవ్ ఎక్స్ప్రెస్. కట్పాడి తర్వాత మన ట్రైన్ వెళ్ళాగేది ఆర్కోణం జంక్షన్లో. గైస్ ఇంకా మనం తమిళనాడులోనే ఉన్నాం, తమిళనాడు స్టేట్ క్రాస్ చేయలేదు. ఇవన్నీ కూడా జంక్షన్సే, మెయిన్ జంక్షన్స్. ఆర్కోణం మెయిన్ జంక్షను, కట్పాడి మెయిన్ జంక్షన్, జోలార్పేట మెయిన్ జంక్షన్, సేలం జంక్షన్ మెయిన్. ఈ రోడ్ కూడా కొంచెం పెద్ద జంక్షనే, మధురై కూడా పెద్ద జంక్షనే. టోర్ స్టేషన్లో బయలుదేరాక ఎప్పటి వరకు 465 కిలోమీటర్లు అయితే ప్రయాణించాం మనం. ఒక వాటర్ బాటిల్ను పూరి తీసుకున్నాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఎందుకో పూరి తినాలనిపించింది. గురుదేవ్ ఎక్స్ప్రెస్ వెళ్ళిపోతుంది. గురుదేవ్ ఎక్స్ప్రెస్ వెళ్ళిపోగానే అటు సైడ్ ఇంకో ట్రైన్ ఉంది. ఏ ట్రైన్ తెలుసా? మన శేషాద్రి ఎక్స్ప్రెస్. కాకినాడ టౌన్ ఎస్ఎంవిటి బెంగళూరు గురుదేవ్ వెళ్ళిపోతుంది. గైస్ మన ట్రైన్లో సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు ప్రయాణించాలంటే 52 గంటలు సుమారు మన ప్రయాణం చేయాలి. అదిగో గురుదేవ్ వెళ్ళిపోయింది, పక్కనే మన శేషం ఉంది. కాట్పాడి తర్వాత అర్కోణం. ఇప్పుడు అందిన తాజా వార్త. మ్యాటర్ ఏంటంటే నేను టిఫిన్ లోపల పెడతానికి వెళ్తే ఇంకొక ఆయన కూర్చుని ఉన్నాడు మన సీట్లో. అదేంట్రా బాబు అంటే ఆయనది ఆర్ఏసీ అంట. నాకు జస్ట్ జోలార్పేట ముందు నుంచి కట్పడి దాకా క్లియర్ అయింది. మళ్ళీ కూర్చునే ప్రయాణం వచ్చేసింది. మన బండికి సిగ్నల్. మన ట్రైన్ని ఆపరేట్ చేసేది నార్దర్న్ రైల్వేస్. మన ట్రైన్ వచ్చి సూపర్ ఫాస్ట్ కేటగిరీలోకి అయితే వస్తుంది. మన ట్రైన్ ఇనాగ్రేషన్ రన్ ఎప్పుడో తెలుసా? 2003 అక్టోబర్ 30th అండి. మన ట్రైన్కి 2 డెడికేటెడ్ రేక్స్ అయితే ఉంటాయి. ప్రైమరీ మెయింటెనెన్స్ వచ్చి చండీగఢ్, సెకండరీ మెయింటెనెన్స్ మధురై. ఆ జంక్షన్ రూట్ ఉంది చూడండి, మనం టువర్డ్స్ ఎట్ సైడ్ వెళ్ళిపోతాం తెలుసా? చిత్తూరు సైడ్ అయితే వెళ్ళిపోతాం అలా వెళ్తే. అదంతా విట్ క్యాంపస్, వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ప్రస్తుతం మన బండి క్రూజింగ్ స్పీడ్ అయితే ఇది. కాట్పాడి టు ఆర్కోణం, పూరి కర్రీ. ఇప్పుడు మనకు క్రాస్ ఓవర్ అయితే జరుగుద్ది. ఏ ట్రైన్తో తెలుసా? కోవై ఎక్స్ప్రెస్, ఎంజిఆర్ చెన్నై సెంట్రల్ కోయంబత్తూర్. కోవై ఎక్స్ప్రెస్. మన బ్రేక్ఫాస్ట్ ఇంకా అవ్వలేదు, బండి వచ్చింది. గైస్ ఇప్పుడు కోయంబత్తూర్ శతాబ్ది ఎక్స్ప్రెస్తో క్రాస్ ఓవర్ అయితే అవ్వుద్ది. చూసారా రైల్వే యాప్ గురించి ఎలా ప్రమోట్ చేస్తున్నారా? యూటీఎస్ యాప్ ఇంకా యాప్ వేస్తున్నారు, రైల్ వన్ యాప్. ఇంకా నెక్స్ట్ మన కోచ్ మ్యానుఫ్యాక్చర్ అయింది రైల్ కోచ్ ఫ్యాక్టరీ కపూర్తలా. సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు మొత్తం 31 రైల్వే స్టేషన్లు అయితే టచ్ చేస్తుంది మన మధురై చండీగఢ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. అందులో సోర్స్ అండ్ డెస్టినేషన్ తీసామనుకోండి 29 హాల్ట్లు అయితే ఉంటాయి. ఎన్ని కిలోమీటర్లు అనుకుంటున్నారు? 3077 కిలోమీటర్లకి 130 కొట్టేస్తారు. ఎత్తుకోండి, టచ్ అయింది 130 km/h క్రూజింగ్ స్పీడ్. కోయంబత్తూర్ శతాబ్ది అది వెళ్ళింది. ఆర్కోణం జంక్షన్. పది నిమిషాలు లేట్లో చేరుకున్నాం మనం ఆర్కోణం జంక్షన్కి. అమ్మో, ఆర్కోణం జంక్షన్లో కూడా క్రౌడ్ ఫుల్ ఉంది. పక్క ప్లాట్ఫామ్లోకి ఇప్పుడే ట్రైన్ వస్తుంది. బెజవాడ లోకో షెడ్ ఏసీ డబుల్ డెక్కర్ ఎక్స్ప్రెస్. చెన్నై నుంచి బెంగళూరు వెళ్ళే ఏసీ డబుల్ డెక్కర్ ఎక్స్ప్రెస్. ఇవన్నీ నార్మల్ కోచెస్, డబుల్ డెక్కర్ వెనకాల ఉంది. కనిపించే డబుల్ డెక్కర్ కోచ్లు చాలా తగ్గిపోయినాయి, మామూలు కోచ్లు ఎక్కువైపోయినాయి. దీనికి రేక్ షేర్ కూడా ఉంది. ఎంజిఆర్ చెన్నై సెంట్రల్, కేఎస్ఆర్ బెంగళూరు, కోయంబత్తూరు. మన బండి ఎంజిఆర్ చెన్నై సెంట్రల్కి వెళ్ళదు, చెన్నైలో పెరంబూర్ స్టేషన్లో అయితే ఆగుద్ది అనమాట. ఏదైనా ట్రైన్ ఎంజిఆర్ చెన్నై సెంట్రల్ కానీ చెన్నై ఎగ్మోర్ని కానీ స్కిప్ కొట్టి చెన్నై మీదకి వెళ్ళాలంటే పెరంబూర్ స్టేషన్లోనే చాలా ట్రైన్స్ అయితే ఆగుతాయి.
మన నెక్స్ట్ స్టాప్ కూడా పెరంబూరే. ఏసీ డబుల్ డెక్కర్ ఎక్స్ప్రెస్ అటు సైడ్ నుంచి బయలుదేరింది. అరక్కోణం జంక్షన్ నుంచి మన బండి బయలుదేరింది. జంక్షన్ రూట్ ఉంది కదా, ఒక రూట్ రేణిగుంట అయితే వెళ్తుంది, అండ్ ఒక రూట్ చెన్నై సెంట్రల్, ఇంకొక రూట్ టువర్డ్స్ కట్పాడి. చాలా ఉన్నాయి. అరక్కోణం కూడా పెద్ద జంక్షనే. పెరంబూర్ తమిళనాడుకి లాస్ట్ స్టాప్. నెక్స్ట్ మన ట్రైన్ ఆంధ్రప్రదేశ్ అయితే ఎంటర్ అయిపోద్ది. ఆంధ్ర ఎంటర్ అయ్యాక నాయుడుపేటలో ఆగుద్ది మన బండి. ఈ జర్నీలో మనం ఎన్ని స్టేట్లను టచ్ చేస్తామో తెలుసా? తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, హర్యానా, ఢిల్లీ, చండీగఢ్. ఒట్టి అమ్మ స్టేషన్లోనే ఎంతలా లాగుతున్నారో చూడండి. అసలు తిరుపతి ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ ఎక్స్ప్రెస్ వస్తుందంట. అటు సైడ్ కొత్త లైన్ అనుకుంటా, మొత్తం ట్రాక్లు అవి వేస్తున్నారు. మదురైలో బయలుదేరినప్పుడు మన ట్రైన్, మన కోచ్ వచ్చేసి లోకోమోటివ్ వెనకాల ఉండే. ఇప్పుడు లోకో రివర్సల్ అయింది కదా, లాస్ట్లో ఉన్నాం మనం. బెంగళూరు చెన్నై రూట్లో ఉండటం వల్ల మనం చాలా అవే ట్రైన్స్ వస్తున్నాయి అనమాట. ఇప్పుడు బృందావన్ ఎక్స్ప్రెస్ అయితే క్రాస్ ఓవర్ అవుద్ది కొంచెంసేపట్లో. బృందావన్ ఎక్స్ప్రెస్ కేఎస్ఆర్ బెంగళూరుకి వెళ్తుంది చెన్నై నుంచి. ఇవన్నీ కూడా లోకల్ స్టేషన్స్ అన్నిటిని స్కిప్ కొట్టి పడేస్తున్నాం. పెరంబూర్కి ఆన్ ద వే వచ్చేసాం. ఆల్మోస్ట్ ఇంకొక 5 నిమిషాలు వెళ్ళిపోతాం పెరంబూర్. ఏమైనా పడుతున్నాడు అసలు డే టైంలో. అబ్బా బాబా బాబా. ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీని ఇప్పుడే దాటాం. పెరంబూర్ లోకోమోటివ్ వర్క్ స్టేషన్ దాడతాం ఇప్పుడు. అటు సైడ్ అంతా కూడా లోకోమోటివ్ వర్క్సే జరుగుతాయి. కనిపించిందా? పెరంబూర్ క్యారేజ్ వర్క్ స్టేషన్ ఇది. లోకల్ ట్రైన్. నెక్స్ట్ ఇంకా పెరంబూర్ స్టేషన్ ఇది. పెరంబూర్ స్టేషన్ లాస్ట్ స్టాప్ ఫర్ తమిళనాడు. నెక్స్ట్ ఇంకా ఆంధ్రప్రదేశ్ ఎంటర్ అవుతుంది మన బండి. పెరంబూర్లో మన బండికి 5 నిమిషాలు స్టాప్. పెరంబూర్లో క్రౌడ్ దిగుతారు, అలాగే ఎక్కుతారు కూడా. మదురైలో బయలుదేరాక ఇప్పటి వరకు మనం 589 కిలోమీటర్లు అయితే ప్రయాణించాం. గైస్, మనం గమనించాల్సింది ఒక విషయం ఉంది. మన ట్రైన్ తిరుచునాపల్లి నుంచి రాలేదు. దిండిగల్ దాటాక కరూర్ వెళ్ళింది, కరూర్ నుంచి ఈరోడ్ వచ్చింది, ఈరోడ్ నుంచి సేలం నుంచి జోలార్పేట వచ్చింది బండి. పెరంబూర్ నుంచి బయలుదేరాం. అటువైపు ఫుల్ క్రౌడ్ అయితే ఉంది. లోకల్ ట్రైన్స్, ప్యాసింజర్ ట్రైన్స్ కూడా వస్తాయి కదా. ప్యాసింజర్ అంటే సూపర్ ఫాస్ట్ ట్రైన్స్, మామూలు ట్రైన్స్ వస్తూ ఉంటాయి కదా, వాటి గురించి కూడా. ఈ జర్నీలో మన ట్రైన్ ఎన్ని రైల్వే జోన్లు టచ్ చేస్తుందో తెలుసా? ఎస్ఆర్, ఎస్సీఆర్, సిఆర్, డబ్ల్యూసీఆర్, ఎన్సీఆర్, ఎన్ఆర్, ఇన్ని రైల్వే జోన్లు అయితే టచ్ చేస్తుంది మన బండి. ఈ వ్లాగ్ ఒకటే వస్తుంది. లాంగ్ జర్నీ అయినా కూడా ఒక వ్లాగే వేస్తా. ఇప్పుడు దాకా జర్నీ డీటెయిల్స్ గురించి మాట్లాడుకోవాలంటే బయలుదేరినప్పటి నుంచి స్టిల్ తమిళనాడులోనే ఉన్నాం, అలా జరుగుతుంది. క్లీన్నెస్ గురించి మాట్లాడాలంటే రాత్రి నుంచి 2 సార్లు క్లీన్ చేశారు బండిని. గైస్, నేను ఎప్పుడు చెప్పే మాటే ఇంకొకసారి చెప్తున్నాను. ట్రైన్ వ్లాగ్కి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఒక్కొక్క ట్రైన్ ఒక్కొక్కలాగా ఉంటుంది వ్లాగ్. సో అది దృష్టిలో పెట్టుకోండి, ఓకేనా? చెన్నై ఎగ్మోర్ నుంచి అలా వస్తాయి బళ్ళు. మనం వచ్చిన రూట్లో బేసం బ్రిడ్జ్ జంక్షన్ అయితే తగలదు. ఆల్మోస్ట్ ఇంకా చెన్నై సిటీని స్కిప్ చేసేసినట్టే. ఎన్నోర్ స్టేషన్లో ఒక రేక్ని అయితే చూశాను. ఎస్డబ్ల్యూఆర్ రేక్ అది.
కర్ణాటక ఎక్స్ప్రెస్ మెయిల్. మ్యాటర్ ఏంటంటే ఇటు సైడ్ వచ్చే ట్రైన్లు ఇప్పుడు ఏవే ఉన్నాయంటే ఒకటి పినాకిని ఎక్స్ప్రెస్, ఇంకొకటి పూరి ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ ఎక్స్ప్రెస్. ఇవన్నీ రేక్స్ ఖాళీ లేవనుకోండి, అందుకే ఎంత దూరం తీసుకొచ్చి పెట్టారు. దాటిక క్రూజింగ్ స్పీడ్ ఇది. ఇంకా తమిళనాడులోనే ఉన్నాం మనం, ఆంధ్రాకి ఎంటర్ అవ్వలా. మధ్యలో అంతా చదువు చేస్తున్నారు, నాకు తెలిసి ఇంకో ట్రాక్లు వేస్తారు అనుకుంటా. ఎస్, మన గెస్ కరెక్టే, చేస్తున్నారు వర్క్స్, అందుకే లైట్లు అన్నీ కూడా పెట్టారు. వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్. ఇప్పుడే తడా స్టేషన్ అయితే టచ్ చేసాం. తడా వచ్చిందంటే ఇంకా బార్డర్లోకి వచ్చినాము. 10:55 అయితే అవుతుంది. మనమైతే స్కిప్ చేస్తున్నాం సుల్లూర్పేట్. సుల్లూర్పేట్ బాయ్ బాయ్. ఇప్పుడు మనకు క్రాస్ ఓవర్ అయితే జరుగుద్ది. దేంతో అనుకుంటున్నారు? పినాకిని సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, విజయవాడ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్. ఇక్కడ కూడా వేసారు పోస్టర్ రైల్వే యాప్ గురించి. 120 కిలోమీటర్స్ సార్ క్రూజింగ్ స్పీడ్లో స్టేషన్ స్కిప్ కొట్టాం. గైస్, మన ట్రైన్ కోచ్ కాంపోజిషన్ ఏంటంటే 4 జనరల్ కోచ్లు, 9 స్లీపర్ క్లాస్ కోచ్లు, ఒక ప్యాంట్రీ కారు, ఒక ఎస్ఎల్ఆర్డి కోచ్, ఒక ఈఓజీ కోచ్, ఒక సెకండ్ ఏసీ కోచ్, 2 థర్డ్ ఏసీ కోచ్లు, 2 ఎకనామీ ఏసీ కోచెస్ ఉంటాయి. నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇంత లాంగ్ జర్నీ ట్రైన్కి ఏసీ కోచెస్ అనేవి కొన్ని తక్కువ ఉన్నాయి అనుకుంటున్నాను నేను. మినిమం ఒక 4 థర్డ్ ఏసీ కోచ్లు, 2 సెకండ్ ఏసీ కోచ్లు ఉంటే బాగుంటుంది. అటు సైడ్ కనిపిస్తుందా హైవే? ఏ హైవే అనుకుంటున్నారు? మన బిలౌడ్ NH16 కోల్కతా చెన్నై హైవే. అండ్ మనం అయితే వచ్చేసాం నాయుడుపేట. మీకు హైలైట్ అయిన విషయం చెప్తా, నాయుడుపేటలో మన బండి ఆగాక నెక్స్ట్ వెళ్ళి ఆగేది ఎక్కడ అనుకుంటున్నారు? విజయవాడలోనే. గూడూరు స్టాప్ లేదు, నెల్లూరు స్టాప్ లేదు, ఒంగోలు లేదు, తెనాలి లేదు, ఒంగోలు లేదు, బాపట్ల, చీరాల, తెనాలి ఎక్కడ స్టాప్ లేదు. డైరెక్ట్ విజయవాడలో స్టాప్. అండ్ ఆంధ్రప్రదేశ్లో మన బండికి 2 స్టాపులు, ఒకటి నాయుడుపేట, ఇంకొకటి విజయవాడ. మన బండి ప్లాట్ఫామ్ నెంబర్ 1కి వెళ్తుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 2కి పినాకిని సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ వస్తుంది. షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే మనం ఎగ్జాక్ట్లీ ఆన్ టైంలో ఉన్నాం. 11:13 నాయుడుపేటకి వెళ్ళాలి. 11:15 నాయుడుపేట నుంచి బయలుదేరాలి. నాయుడుపేట దాటాక మనం రైల్వే జోన్ కూడా మారిపోతాం. ఎస్ఆర్ నుంచి ఎస్సీఆర్కి వెళ్ళిపోతాం. మదురైలో బయలుదేరాక ఇప్పటి వరకు మనం 699 కిలోమీటర్లు అయితే ప్రయాణించాం. వెల్కమ్ టు నాయుడుపేట. అటు సైడ్ రేక్ ఏదో ఉంది. ఏం రేకు? సంథింగ్ రేక్ అది పెట్టారు. పాత రేకే, కొత్త రేక్ అయితే కాదు. ఎస్ఆర్కి సంబంధించిన రేకు. పినాకిని ఎక్స్ప్రెస్ లేట్లో ఉంది. నాయుడుపేట నుంచి విజయవాడ నాన్ స్టాప్ రన్ అయితే ఉంటుంది. తాండవం చూపిస్తాడు. మన బండికి సిగ్నల్ వచ్చింది, బయలుదేరిపోద్ది. ఇంకా పినాకిని రాలేదు. పినాకిని గురించి వెయిటింగ్ నేను. నాయుడుపేట అనౌన్స్మెంట్ వచ్చింది, బయలుదేరిపోద్దని వెయిటింగ్. నాయుడుపేట నుంచి బయలుదేరాము. అండ్ నాయుడుపేట నుంచి మన వీడియో ఎవరైనా చూస్తున్నారా? చూస్తుంటే డెఫినెట్లీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. మ్యాటర్ ఏంటంటే అది డెడికేటెడ్ రేక్ కాదు, ఎక్సెస్ ఉన్న కోచెస్ అన్నీ ఇక్కడ పెట్టేశారు. స్పెషల్ ట్రైన్ రేక్ అనుకున్నాను, స్పెషల్ ట్రైన్ రేక్ ఏం కాదు అది. పినాకిని
నాన్ స్టాప్ రన్కి రెడీ అయిపోయారా? చూద్దాం విజయవాడ దాకా ఎలా ఉంటుందో రన్ అనేది. మన ఫాలోవర్ అంట, మనల్ని గుర్తుపెట్టారు ట్రైన్లో. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారండి? మేము ఇప్పుడు కరంగమాల నుంచి వరంగల్కి వెళ్తున్నాం. పాతాల శంభు మురుగన్. ఈ వీడియోస్ ఫాలో అయ్యి అక్కడికి వెళ్ళాం. ఓకే ఓకే, మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాం. ఓకే. టాటా నగర్ ఎర్నాకుళం బండి మనకి ఎదురవుద్ది ఇప్పుడు. ఐ మీన్ క్రాస్ ఓవర్ అవుద్ది చూడండి. టాటా నగర్ ఎర్నాకుళం బండి. రఫ్గా ఒక 6 కిలోమీటర్ల దూరంలో అయితే ఉన్నాం గూడూరు జంక్షన్కి. గూడూరు జంక్షన్లో ట్రైన్లు అవి వెయిట్ చేస్తున్నాయి అన్నమాట. ఏంటి స్లో అవుతుంది? మేము ఒప్పుకోం, బండి ఆపారు. సిగ్నల్ ఇష్యూ అనుకోండి, అందుకే ఆగింది బండి. గూడూరు అవుటర్ ఫ్లైఓవర్ కనిపిస్తుందా? అది వచ్చిందంటే గూడూరు రైల్వే స్టేషన్లోకి ఎంటర్ అయిపోయినట్టే. వాట్స్ హ్యాపెనింగ్? పూరి ఎంజిఆర్ చెన్నై సెంట్రల్ బండి వదులుతారా ఏంటి? పూరి ఎంజిఆర్ చెన్నై సెంట్రల్ బండి గూడూరులోనే ఉంది. వచ్చేస్తుంది బండి బయటికి. చూపిస్తాను ఆగండి. మెమో ట్రైన్ వదిలేరు. ఏం మెమో అబ్బా ఇది? నెల్లూరు టు సుల్లూరుపేట మెమో అది. గూడూరు దాటాక నా గెస్ కరెక్ట్ అయితే మనకు ప్యారలల్ రన్ జరగచ్చు. ఏ ట్రైన్తో తెలుసా? గురుదేవ్ ఎక్స్ప్రెస్తో. మన బండి గురుదేవ్ ఎక్స్ప్రెస్ ప్యారలల్ రన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. వచ్చేసింది సిగ్నల్, బయలుదేరాం. టక్స్, ఆల్ టక్స్. గూడూరు జంక్షన్లోనే రేణిగుంట రూట్ వచ్చి కలుస్తుంది. పూరి ఎంజిఆర్ చెన్నై సెంట్రల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అనుకోండి. గూడూరులో మన బండిని ఆపారు. నెక్స్ట్ ఇంకో క్రాస్ ఓవర్ అయితే అవుద్ది. ఏ ట్రైన్తో తెలుసా? హిసార్ తిరుపతి స్పెషల్ బండి. గూడూరు రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 2. అటు సైడ్ ప్లాట్ఫామ్లో బండి ఉంది. ఏ బండి గెస్ట్ చేయండి? మన సింహపురి ఎక్స్ప్రెస్. జస్ట్ బండి ఇలా ఆగింది గూడూరు జంక్షన్లో, అలా బయలుదేరిపోయింది. హిసార్ బండి, హిసార్ తిరుపతి స్పెషల్. ఆ బండిలో కూడా ప్రయాణిద్దామా? మజా వస్తుందిలే. ఈరోజు 3:30 గంటల లేట్లో నడుస్తుంది ఆ బండి. నెల్లూరుకి రఫ్గా ఒక 5-6 కిలోమీటర్స్ ముందు ఉంటాం మనం. నెల్లూరులో ఆగదని చెప్పాను కదా. సికింద్రాబాద్ తిరుపతి వందే భారత్ ఎక్స్ప్రెస్తో క్రాస్ ఓవర్ జరుగుద్ది ఇప్పుడు మనకి. అద్దిగోండి మన వందే భారత్ ఎక్స్ప్రెస్.
నెల్లూరు దాటిన కాడి నుంచి ఇది రెండోసారి ఆపడం. సిగ్నల్ ఇష్యూస్ వల్ల మన బండిని అయితే ఆపేస్తున్నారు. మన ట్రైన్ వెనకాల లైనప్ ఉన్నాయి. ఏ ట్రైన్లో తెలుసా? ఫస్ట్ వచ్చేసి తిరుపతి భువనేశ్వర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, దాని తర్వాత చెన్నై సెంట్రల్, అహ్మదాబాద్ నవజీవన్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. స్కిప్పింగ్ తెనాలి. దారిలో చాలా స్టేషన్ స్కిప్ చేసుకుంటూ వచ్చాం అనుకోండి, అది వేరే విషయం. తెనాలి, హలో, బాయ్ బాయ్. ఇప్పుడు వెళ్ళింది కదా బండి ఏంటంటే హౌరా తిరుచినాపల్లి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. గిరిల స్టేషన్ దగ్గరే ఆపేరు మన బండిని. ఏంటో విజయవాడ ముందు ధన్బాద్ అలప్పి క్రాస్ ఓవర్, కృష్ణా కెనాల్ జంక్షన్, ఆటోమొబైల్ క్యారియర్. కృష్ణా నదిని దాటుతున్నాం, విజయవాడ జంక్షన్ లోపలికి వెళ్ళాలి. షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే లేట్. మనం విజయవాడలో 10 నిమిషాలుగా అఫీషియల్ స్టాప్ మంది. నా ఫుడ్ కూడా విజయవాడలోనే పికప్ చేసుకోవాలి, మధ్యాహ్నం లంచ్. కోర్స్ ఇది టైం కాదనుకోండి, కాకపోతే విజయవాడలో పెట్టుకున్నాను నేను పికప్ లంచ్, కొంచెం లేట్గా తిందామని. లారీ ఏంటి అలా పడిపోయింది కృష్ణా నదిలోకి. విజయవాడ లోకో షెడ్. హెచ్ఆర్లు అవి, ఇదొకటే హెచ్ఆర్లు అండి, మిగతాయి కాదు. ఎలక్ట్రిక్ లోకో ట్రిప్ షెడ్, ఎస్సీఆర్ రైల్వేస్ విజయవాడ. మనం ఎలా వెళ్తున్నాం అలా బయటకు బండి వచ్చేస్తుంది. టాటా నగర్ ఎర్నాకుళం స్పెషల్ బండి. వెల్కమ్ టు విజయవాడ జంక్షన్, ప్లాట్ఫామ్ నెంబర్ 6. ఆ బండి ఏంటి తెలుసా? పూరి తిరుపతి బండి. వెరీ సూన్ మార్చ్లో ఆ బండి ఎల్హెచ్బి రేక్కి అప్గ్రేడ్ అయిపోద్ది. ప్రస్తుతం టైం 4 గంటల 15 నిమిషాలు అయితే అవుతుంది. 3 గంటల 40 నిమిషాలకి అయితే రావాలి, 3 గంటల 50 నిమిషాలకి అయితే డిపార్చర్ అనమాట విజయవాడ జంక్షన్ నుంచి మన ట్రైన్కి. షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే పూరి తిరుపతి బండికి సిగ్నల్ వచ్చింది, బయలుదేరిపోయింది. మన పార్సల్ వచ్చింది, ఫుడ్. ఓకే, విజయవాడ దాటాక తిందాం. 4 గంటల 27 నిమిషాలు అయితే అవుతుంది. స్టిల్ మనం ఇంకా విజయవాడ జంక్షన్లో అయితే ఉన్నాం. సోర్స్ స్టేషన్లో బయలుదేరాక ఇప్పటి వరకు మనం 1020 కిలోమీటర్లు అయితే ప్రయాణించాం. బేసిక్గా విజయవాడలో మన బండికి వాటరింగ్ అది జరుగుద్ది అనమాట. వాటర్ అది ఫిల్ చేస్తారు. జెండా ఊపేశారు, సిగ్నల్ వచ్చింది మన బండికి. అటు సైడ్ చూడండి తెల్ల మేము మన రాజమండ్రిగా వస్తుంది సర్వీసింగ్కి. సర్వీసింగ్ అంటే మెయింటెనెన్స్ అనుకోండి, అది వేరే విషయం. మామూలుగా మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలని సర్వీసింగ్ అన్న. 4 గంటల 30 నిమిషాలకి అయితే బయలుదేరాం మనం విజయవాడ జంక్షన్ నుంచి. ఆంధ్రప్రదేశ్లో మనకి 2 స్టాపులు, ఒకటి నాయుడుపేట, ఇంకొకటి విజయవాడ జంక్షన్. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, మనం జోన్ కూడా మారిపోయాం. ఎస్సీఆర్లోకి వచ్చాం, సౌత్ సెంట్రల్ రైల్వేస్లోకి. గూడూరు ఎప్పుడైతే ఎంటర్ అవుద్దో అప్పుడు మనం సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లోకి ఎంటర్ అయిపోతాం, సదరన్ రైల్వే జోన్ నుంచి. బండి ఇంకా దాటలేదు, స్టేషన్ ఆగింది ఎందుకో. సర్లే, మనకి నర్సాపురం, ఎంజీఆర్, చెన్నై సెంట్రల్ వందే భారత్ ఎక్స్ప్రెస్ కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి, చూద్దాం. అది జంక్షన్. బాయ్ బాయ్. అటువైపు నుంచే రావాలి, మరి కనిపించలేదు. నర్సాపురం వందే భారత్, నర్సాపురం చెన్నై, ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ వందే భారత్ ఎక్స్ప్రెస్. అదంతా మెయింటెనెన్స్ యార్డ్. ఇది యార్డ్, అటు పిట్ లైన్ ఉంటుంది. ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ బండి ఇది. ఎక్స్ట్రాకి వచ్చేసి అన్నీ అక్కడ పెట్టారు. ఏ కొత్త రేకు, రత్నాచల్ రేక్, అది రత్నాచల్ రేక్. ఫిబ్రవరి 24వ తారీఖు ఎల్హెచ్బి కోచెస్కి అప్గ్రేడ్ అవుతుంది అనమాట మన రత్నాచల్ ఎక్స్ప్రెస్. ఆ రేకే అది.
అటు సైడ్ వెళ్తే విశాఖపట్నం రూట్లోకి వెళ్ళిపోతాం. మనం టువర్డ్స్ వరంగల్ రూట్లోకి డైవర్షన్ తీసుకున్నాం. బ్రో కూడా మన సబ్స్క్రైబరే అంట. సో ఇప్పుడే వచ్చి హాయ్ అని పలకరించారు. మీరు ఎక్కడి నుంచి అండి? వరంగల్ నుంచా? ఓకే 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 గుర్తు చేసుకున్నాను. మిమ్మల్ని చూసి నేను ఓకే గుర్తుపట్టి మరి ఓకే 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 చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ. ఓకే రైట్. చలో మన బిర్యానీ తిందాం ఇప్పుడు. బొగ్గుబళ్ళు కొండపల్లి స్టేషన్. మరికొద్దిసేపట్లో ఆంధ్ర దాటి తెలంగాణకి అయితే ఎంటర్ అయిపోతాం. తెలంగాణలో కూడా 2 స్టాప్స్, ఒకటి వరంగల్, ఇంకొకటి రామగుండం. అన్ని గూడ్స్ బండ్లే క్రాస్ ఓవర్ అవుతున్నాయి. అటు సైడ్ నుంచి ఏ ట్రైన్ వస్తుందా అని వెయిటింగ్. గోల్కొండ ఎక్స్ప్రెస్. గోల్కొండ ఎక్స్ప్రెస్ క్రాస్ ఓవర్ బోనకాలు స్టేషన్లో అయితే అయ్యింది. వందే భారత్ క్రాస్ ఓవర్కి రెడీగా ఉండండి చూడటానికి. సికింద్రాబాద్ టు విశాఖపట్నం వెళ్ళే వందే భారత్ ఎక్స్ప్రెస్ క్రాస్ ఓవర్. ఈ క్రాస్ ఓవర్ ఖమ్మం దగ్గరలో. ఖమ్మంలో మనకు స్టాప్ లేదు, మన బండి ఆగదు. ఏదైనా టెక్నికల్ హాల్ట్ ఇస్తే ఇవ్వాలంతే. ఖమ్మం స్టేషన్ని స్కిప్ చేయబోతున్నాం. అటుపక్క వందే భారత్ వస్తుంది. గూడ్స్ బండ్లు ఉన్నాయి కానీ ఇటు అటు అదిగో వందే భారత్ కనిపించిందా? వందే భారత్ అదిగో అలాగైంది వందే భారత్ క్రాసింగ్. గైస్ ఇప్పుడు మనకు క్రాస్ ఓవర్ అయితే జరగబోతుంది. ఏంటంటే ఆ బండి బనారస్ నుంచి కన్యాకుమారి వెళ్ళే బండి. కాశీ తమిళ సంగం ఎక్స్ప్రెస్ అంటారు. వారణాసి నుంచి కన్యాకుమారి అయితే వెళ్తుంది. అదిగో బండి. కాశీ తమిళ సంగం ఎక్స్ప్రెస్. నెక్స్ట్ అండమాన్ ఎక్స్ప్రెస్తో క్రాస్ ఓవర్ అవుద్ది, చూపిస్తా. అండమాన్ ఎక్స్ప్రెస్ని చూడటానికి రెడీగా ఉండండి. వచ్చేస్తుంది అండమాన్ ఎక్స్ప్రెస్. కాట్రా నుంచి ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ అయితే వెళ్తుంది బండి ఇప్పుడు. అదిగో అండమాన్ ఎక్స్ప్రెస్. లాలాగూడ వ్యాప్ 7 లోకోమోటివ్. ఏపీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. రప్ప నిలిపోయింది. జీటీ గ్రాండ్ ట్రంక్ ఎక్స్ప్రెస్. మనం ఆన్ ద వే టు వరంగల్కి ముందు ఈ జీటీ ఎక్స్ప్రెస్ క్రాస్ ఓవర్ అయితే అయ్యింది. వరంగల్ మన బండి ఎలా వరంగల్ వెళ్తుంది, అటు సైడ్ నుంచి బండి వచ్చేస్తుంది. కేరళ ఎక్స్ప్రెస్ అది.
న్యూఢిల్లీ తిరువనంతపురం వెళ్ళే కేరళ ఎక్స్ప్రెస్. మనం వరంగల్ ఎలా ఎంటర్ అయ్యాం అలా కేరళ ఎక్స్ప్రెస్ వెళ్ళిపోయింది. వరంగల్ తెలంగాణ వచ్చాక ఫస్ట్ స్టాప్ వరంగల్. వరంగల్ తర్వాత రామగుండంలో అయితే ఆగుద్ది. ప్లాట్ఫామ్ నెంబర్ 3కి అయితే వచ్చింది మన బండి. బయలుదేరింది బండి వరంగల్ నుంచి. వరంగల్ తర్వాత రామగుండం. సోర్ స్టేషన్లో బయలుదేరాక ఇప్పటి వరకు మనం 1227 కిలోమీటర్లు అయితే ప్రయాణించాం. షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే మనం 20 నిమిషాలు లేట్లో ఉన్నాం. ప్రస్తుతం టైం వచ్చేసి 7 గంటల 15 నిమిషాలు అయితే అవుతుంది. షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే మనం 15 నిమిషాలు లేట్లో ఉన్నాం. ప్రస్తుతం టైం 7 గంటల 15 నిమిషాలు అయితే అవుతుంది. రామగుండం రైట్ సైడ్ నుంచి బండి వచ్చేస్తుంది. ఏదో చూద్దాం, ఆగండి. గుడ్స్ ప్లాట్ఫామ్ ఇటు సైడ్ కాదు అటు సైడ్ వచ్చింది. మధ్యలో మనకు గూడ్స్ వచ్చింది అడ్డు. రామగుండం ప్లాట్ఫామ్ నెంబర్ 1. ప్రస్తుతం టైం చూశారు కదా, 8 గంటల 49 నిమిషాలు అయితే అవుతుంది. సోర్ స్టేషన్లో బయలుదేరాక ఇప్పటి వరకు మనం 1328 కిలోమీటర్లు అయితే ప్రయాణించాం. తెలంగాణకి రామగుండం లాస్ట్ స్టాప్. నెక్స్ట్ మన ట్రైన్ మహారాష్ట్ర అయితే ఎంటర్ అవుతుంది. రైల్వే జోన్ కూడా ఎస్సీఆర్ నుంచి సిఆర్కి అయితే వెళ్ళిపోద్ది బండి. 8 గంటల 50 నిమిషాలకి సిగ్నల్ వచ్చింది. మనం అయితే బయలుదేరుతున్నాం. నెక్స్ట్ మన ట్రైన్ వెళ్ళాగేది మహారాష్ట్రలో బళ్ళార్షా. సెంట్రల్ రైల్వేస్లోకి అయితే వస్తుంది బళ్ళార్షా. షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే మనం 20 నిమిషాలు లేట్లో అయితే ఉన్నాం. బళ్ళార్షా రాత్రి 11 గంటల 10 నిమిషాలకి అయితే వస్తుంది. నాట్ బ్యాడ్, 20 మినిట్స్ లేట్ అంటే. గుడ్ మార్నింగ్. ఇది నెక్స్ట్ రోజు మార్నింగ్ కీరత్గఢ్ స్టేషన్లో మన ట్రైన్ అయితే పక్కన పెట్టారు. రాత్రి ఏం జరిగిందంటే తెలంగాణ నుంచి మహారాష్ట్ర ఎంటర్ అయింది. మహారాష్ట్రలో మన ట్రైన్కి 3 స్టాప్. బళ్ళార్షా ఒకటి, సేవాగ్రామ్ జంక్షన్ ఒకటి, ఇంకొకటి నాగ్పూర్ జంక్షన్. మనం ప్రస్తుతం మధ్యప్రదేశ్లో అయితే ఉన్నాం. ఇటార్సీ దగ్గరలో ఉన్నాం. మహారాష్ట్ర నుంచి మధ్యప్రదేశ్ కూడా ఎంటర్ అయిపోయాం మనం. ఇటార్సీలో మనకి అఫీషియల్గా స్టాప్ అయితే లేదు. మన ట్రైన్ డైరెక్ట్ వెళ్ళాగేది నాగ్పూర్ జంక్షన్ తర్వాత భోపాల్లో. ఇక్కడ రకరకాల పక్షులన్నీ ఉన్నాయి. ప్రస్తుతం టైము 6 గంటల 45 నిమిషాలు అయితే అవుతుంది. వావ్, ల్యాండ్స్కేప్ చూడండి, బ్యూటిఫుల్. చలి గురించి మాట్లాడాలంటే అంత చలిగా అయితే లేదు, చలి అయితే ఉంది. ఓవర్టేక్ అనుకుంటున్నాను నేను, కాదు క్రాస్ ఓవర్. ఇప్పుడు క్రాస్ ఓవర్ అయ్యింది. ఏంటనుకుంటున్నారు? కర్ణాటక ఎక్స్ప్రెస్. కదిలింది మన బండి. అలా ఘాట్ ఎక్కుద్ది మన బండి. కనిపించిందా పైన?
ఈ ఘాట్లో ఎక్కడ మిస్ అయిపోద్దా తమిళనాడు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ సన్ రైజ్. ఈ ఘాట్ రోడ్లో ఎక్కడో మిస్ అయిపోయింది. తమిళనాడు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ మిస్. కలిసిపోయినాయి రెండు, అటు సైడ్ లైన్ ఇటు సైడ్ లైన్ దగ్గరికి వచ్చాయి, మళ్ళీ దూరంగా వెళ్ళిపోతుంది. మధ్యప్రదేశ్లో అడవులు చాలా ఎక్కువ. హైయెస్ట్ టైగర్ రిజర్వ్స్ కూడా మధ్యప్రదేశ్లోనే ఉన్నాయి. గైస్ మనం రైల్వే జోన్ కూడా మారిపోయాం. ఎప్పుడైతే మహారాష్ట్ర క్రాస్ చేసామో అప్పుడు రైల్వే జోన్ కూడా మారిపోతాం. సిఆర్ నుంచి WCR జోన్లోకి అయితే ఎంటర్ అయిపోతాం. భోపాల్ వచ్చేసి WCR జోన్. తెలుసు కదా మన వర్క్, మన పంచాయతీ ఉంటుంది కదా, ఆ పంచాయతీ చేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్ అయితే తీసుకున్నాను, బ్రెడ్ ఆమ్లెట్ అండ్ పోహా. టనల్లోంచి వెళ్తా ఉంటుంది బండి, అదిగో. మరి ఇంకా నార్త్ సైడ్ వచ్చామంటే ఇలాగే ఉంటాయి బ్రేక్ఫాస్ట్లు, కళ్ళు మూసి తినేయడం అంతే. జైపూర్ మైసూర్ బండి అది. జైపూర్ టు మైసూర్. మన బండిని ఎక్కడ పడితే అక్కడ ఆప్ చేస్తున్నారు, బిఫోర్ టైం వెళ్ళిపోతుందని. క్లీనింగ్ అది 6th టైము బండి బయలుదేరిన కాడి నుంచి. హబీబ్గంజ్ స్టేషన్ని స్కిప్ కొడుతున్నాం. హబీబ్గంజ్ ఓల్డ్ స్టేషన్ పేరు, కొత్త స్టేషన్ పేరు ఏంటి ఆల్రెడీ మీకు చాలాసార్లు చూసారు అనుకోండి నా వ్లాగ్స్లో. రాణి కమలాపతి స్టేషన్. నెక్స్ట్ ఇంకా భోపాల్ జంక్షన్. ఈవెంట్ టైం కన్నా అరగంట ముందు వెళ్ళిపోతున్నాం. పొద్దున్న నేను లేచినప్పటికి చూస్తే 1:20 నిమిషాలు అర్లీగా వెళ్ళిపోతున్నట్టు చూపించింది భోపాల్కి. కానీ చాలాసార్లు మన బండిని ఆపేశారు. భోపాల్ జంక్షన్. మ్యాటర్ ఏంటంటే 9:30 రావాల్సిన మన బండి 9:10 లోపలికి వెళ్ళిపోతుంది. అది కూడా చాలాసేపు ఆగి 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 వెళ్తుంది. ప్రస్తుతం మనం ఉన్న రైల్వే జోన్ WCR. 9:40 ఇక్కడి నుంచే బయలుదేరుతాం మనం. అప్పుడు దాకా ఇక్కడే టైం పాస్. భోపాల్ జంక్షన్ వరకు 2068 కిలోమీటర్లు అయితే ప్రయాణించాం మనం. అటుపక్క ప్లాట్ఫామ్లోకి ఇప్పుడు ఒక ట్రైన్ అయితే వచ్చింది. ఏ ట్రైన్ అంటే ఇండోర్ టు నాగ్పూర్ వెళ్ళే వందే భారత్ ఎక్స్ప్రెస్. అండ్ అక్కడైతే మనం చూడొచ్చు భోపాల్ ప్రతాప్గఢ్ మధ్యలో తిరిగే ట్రైన్ అయితే ఉంది ICF కోచెస్తో. మన బండికి వాటరింగ్ కూడా చేస్తున్నారు అనుకోండి, అది వేరే విషయం. మనం ప్లాట్ఫామ్ నెంబర్ 2 and 3 మీద ఉన్నాం. ప్లాట్ఫామ్ నెంబర్ 1కి ఇప్పుడు ఒక ట్రైన్ అయితే రాబోతుంది. ఏ ట్రైన్ అంటే అమృత్సర్ నుంచి ముంబై వెళ్ళే ట్రైన్. అదిగోండి ముంబై వెళ్ళే బండి వచ్చేస్తుంది. అమృత్సర్ నుంచి ముంబై అయితే వెళ్తుంది ఆ బండి. ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే వచ్చింది. ప్లాట్ఫామ్ నెంబర్ 1 చిన్నదనమాట, అక్కడితో అయిపోయింది. టైం అయిపోయింది కానీ ఇంకా సిగ్నల్ రాలేదు, బయలుదేరలేదు మనం. నెక్స్ట్ స్టాప్ వచ్చి వీరంగన లక్ష్మీబాయి ఝాన్సీ స్టేషన్. యూపీలోకి ఎంటర్ అవుద్ది ట్రైను. తర్వాత మళ్ళీ గ్వాలియర్ అంటే మధ్యప్రదేశ్. మళ్ళీ MP నుంచి యూపీకి వెళ్ళి యూపీ నుంచి MPకి వస్తుంది బండి. వచ్చినది సిగ్నల్. 2 నిమిషాలు లేట్లో అయితే బయలుదేరాం మనం. నెక్స్ట్ ఝాన్సీ స్టేషన్. ఇప్పుడు మనకు క్రాస్ ఓవర్ అయితే అవుద్ది. ఏ ట్రైన్తో తెలుసా? దక్షిణ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్తో. హజరత్ నిజాముద్దీన్ హైదరాబాద్. అదిగో దక్షిణ్.
దక్షిణలో మనం ఇప్పుడు దాకా ప్రయాణించలేదు, వెరీ సూన్ ప్రయాణిద్దాం, మజా వస్తుందిలే దక్షిణలో కూడా. స్కిప్పింగ్ బేనా. అటు సైడ్ కొత్త లైన్ వేస్తారు ఆల్రెడీ, ఎలక్ట్రిఫికేషన్ అవ్వాలి. అదిగో లైన్. ఝాన్సీ చేరుకునేటప్పటికి మధ్యాహ్నం 2:25 అవుద్ది. ప్రస్తుతం టైం 12 అవుతుంది, 5 నిమిషాలు తక్కువ 12. మనం WCR నుంచి NCR జోన్లో కూడా వచ్చాం, రైల్వే జోన్. భోపాల్ ఝాన్సీ మధ్యన డిస్టెన్స్ వచ్చి సుమారు ఒక 300 కిలోమీటర్లు ఉంటుంది. ఆ 300 కిలోమీటర్లు మనం నాన్ స్టాప్ రన్ అయితే చేస్తున్నాం. ప్యాంట్రీ కార్ అన్నా అంతంత మాత్రమే, వాటరు, స్నాక్స్, ఫుడ్ అలాగ వచ్చి వెళ్ళిపోతున్నాయి. రెగ్యులర్గా అయితే రావట్లేదు. ఏదైనా స్టేషన్స్ అయినా వచ్చినప్పుడు మనం కొనుక్కోవాల్సి వస్తుంది. అదొకటి చూసుకోవాలి ఈ ట్రైన్లో ప్రయాణిస్తే, ముఖ్యంగా సెకండ్ ఏసీలో. జనశతాబ్ది, న్యూఢిల్లీ రాణి కమలాపతి స్టేషన్. జన్ శతాబ్ది ఎక్స్ప్రెస్ ఇప్పుడు వెళ్ళింది. లలిత్పూర్ ముందు మన బండి ఆగింది, సిగ్నల్ ఇష్యూ అనుకుంటా. అండ్ ఇక్కడ ఒక క్రాస్ ఓవర్ కూడా జరుగుద్ది. ఏ ట్రైన్ తెలుసా? మిలీనియం సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. మిలీనియం ఎక్స్ప్రెస్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా తెలుసా? హజరత్ నిజాముద్దీన్ నుంచి ఎర్నాకుళం వరకు. స్కిప్పింగ్ లలిత్పూర్ జంక్షన్ స్టేషన్. అటు సైడ్ ట్రాక్ మొత్తం రిపేర్ చేస్తున్నారు. ఇటుపక్క ట్రైన్ మీద ట్రైన్ క్రాస్ ఓవర్ అవుతుంది. ఇప్పటికే వ్లాగ్ చాలా పెద్దది వచ్చింది. అన్ని ట్రైన్లు క్రాస్ ఓవర్లు చూపించానంటే చాలా పెద్ద వ్లాగ్, అందుకే కొన్నే చూపిస్తున్నాను. ఇప్పుడు వెళ్ళింది కదా ఆ బండి ఏంటంటే మంగళ లక్షద్వీప్ ఎక్స్ప్రెస్, హజరత్ నిజాముద్దీన్ ఎర్నాకుళమే. బబినా స్టేషన్లో మన ట్రైన్ స్లో అవుతుంది. అటు సైడ్ ఒక ట్రైన్ అయితే ఉంది, చూపిస్తాను ఆగండి. కార్బా, అమృత్సర్, బిలాస్పూర్. బబినాలో చూసాం కదా, ఆ ట్రైన్ ఏంటో తెలుసా? ఛత్తీస్గఢ్ ఎక్స్ప్రెస్. అమృత్సర్ నుంచి బిలాస్పూర్ అయితే వెళ్తుంది. కర్ణాటక సంపర్క్ క్రాంతి. హజరత్ నిజాముద్దీన్ యశ్వంత్పూర్. క్రాస్ ఓవర్ మీద క్రాస్ ఓవర్లు పడుతున్నాయి, చెప్పా కదా. వావ్టెక్ ఝాన్సీకి ముందు. పంజాబ్ మెయిల్ ఓవర్టేక్ చేసింది మన బండిని. CSMT ఫిరోజ్పూర్ కాంట్ జంక్షన్కి వెళ్తుంది. అది ముంబై నుంచి ఫిరోజ్పూర్ అయితే వెళ్తుంది. ఆ బండి ఓవర్టేక్ చేసింది మన బండిని. ఆగుతూ ఫైనల్లీ మనం అయితే చేరుకున్నాం ఝాన్సీ జంక్షన్కి. ఇక్కడ ఆఫీషియల్ స్టాప్ 8 నిమిషాలు.
కానీ గివెన్ టైం కన్నా ముందే వచ్చేస్తున్నాం. 2:33 మనం ఝాన్సీ నుంచి బయలుదేరుతాం. ప్రస్తుతం టైము 2:20. వీరంగణ లక్ష్మి బై ఝాన్సీ జంక్షన్ స్టేషన్. బండ్లు ఉన్నాయి, ఏం బండ్లు. తాజ్ ఎక్స్ప్రెస్, ఇది మెయిల్ మనల్ని ఓవర్టేక్ చేసింది కదా. ముంబై నుంచి ఫిరోజ్పూర్ కాంట్ వెళ్ళే మెయిల్. ఫిరోజ్పూర్ కాంట్ మెయిల్ వెళ్ళిపోయింది. అది కాంట్ అంటే కంటోన్మెంట్ స్టేషన్ అని. ఎన్ని క్రాస్ ఓవర్లు అసలు. ఎగ్జాక్ట్లీ 2:33 మనం అయితే బయలుదేరాం ఝాన్సీ జంక్షన్ నుంచి. నెక్స్ట్ మనం వెళ్ళబోయేది గ్వాలియర్. నెక్స్ట్ స్టాప్ గ్వాలియర్లోనే ఉంటుంది. బాయ్ బాయ్ ఝాన్సీ. తాజ్ ఎక్స్ప్రెస్ యాక్చువల్గా ఝాన్సీ నుంచి న్యూఢిల్లీకి, కానీ మధ్యలో కొన్నాళ్ళు గ్వాలియర్ దాకా నడిచినట్టుంది. అందుకే గ్వాలియర్ అని బోర్డులు పెట్టారు. అటు చివరి ప్లాట్ఫామ్ నెంబర్ 1 ఉదయ్పూర్ నుంచి ఖజురహో వెళ్ళే ట్రైన్ వచ్చింది. లోకోమోటివ్ ఫుల్ బ్రాండింగ్కి వెళ్ళిపోతుంది బండి. బాయ్ బాయ్ ఝాన్సీ. ఆన్ టైంకి వచ్చేసాం గ్వాలియర్ జంక్షన్కి. గ్వాలియర్ తర్వాత ఆగ్రా కంటోన్మెంట్, తర్వాత హజరత్ నిజాముద్దీన్ మన బండిల్ లాగేది. స్టేషన్ ఫుల్ రెనోవేషన్లో ఉంది గ్వాలియర్ స్టేషన్. అదిగో మొత్తం రెనోవేషన్ చేస్తున్నారు. షోర్ స్టేషన్లో బయలుదేరాక ఇప్పటి వరకు 2461 కిలోమీటర్లు అయితే ప్రయాణించాం. బండి బయలుదేరిపోయింది. ఎప్పుడుదో పాతకాలపు స్టేషన్ ఇది. ఫుల్ రెనోవేషన్. జమ్ముతావి నుంచి పూణే వెళ్ళే జీలం ఎక్స్ప్రెస్ అయితే క్రాస్ ఓవర్ అవుద్ది ఇప్పుడు. ఇందాక మన బండిని పక్కన పెట్టారు. పక్కన పెట్టి గడిమాన్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ మన ట్రైన్ని ఓవర్టేక్ చేసింది. కొత్త రేక్ ఉంది ఎల్హెచ్బి కోచెస్ది. చూస్తుంటే ఏదో ఇంటర్సిటీ ట్రైన్కి సంబంధించిన రేక్లా ఉంది. ఇంటర్సిటీ రేకే, కాకపోతే కోచెస్ ఆల్ బిగ్స్ ఉన్నాయి. ఈస్ట్ కోస్ట్ రైల్వేస్, ఎన్ఎఫ్, అది పిట్ లైన్ మెయింటెనెన్స్. జీలం ఎక్స్ప్రెస్ పూణే వెళ్తుంది ఇప్పుడు జమ్ముతావి నుంచి. వందే భారత్ క్రాసింగ్, లోకల్ వందే భారత్ వచ్చింది. వందే భారత్ అనుకోండి. ఇప్పుడు వందే భారత్ వస్తుంది యాక్చువల్గా. రాణి కమలాపతి స్టేషన్కి వెళ్ళే వందే భారత్ ఎక్స్ప్రెస్ హజరత్ నిజాముద్దీన్ నుంచి రాణి కమలాపతి స్టేషన్కి అయితే వెళ్తుంది ఇప్పుడు. ఆగ్రా కంటోన్మెంట్ స్టేషన్కి చాలా దగ్గరలో ఉన్నాం మనం. ఆగ్రా కంటోన్మెంట్ స్టేషన్కి లోపలికి వెళ్తుంది మన బండి. అటు సైడ్ నుంచి బండి అయితే బయటకు వచ్చేస్తుంది. మధ్యలో చాలా క్రాస్ ఓవర్లు అయ్యాయి కానీ నేను వీడియో అయితే తీయలేదు. ఫిరోజ్పూర్ కాంట్ నుంచి సియోని అయితే వెళ్తుంది బండి ఇప్పుడు. అది
సియోని అంటే మధ్యప్రదేశ్, ఫిరోజ్పూర్ అంటే పంజాబ్. పటాల్కోట్ ఎక్స్ప్రెస్. వెల్కమ్ టు ఆగ్రా కంటోన్మెంట్. ఇటుపక్క ట్రైన్ చూసా, ఆగ్రా కంటోన్మెంట్ టు అసర్వా జంక్షన్. అసర్వా జంక్షన్ అంటే ఎక్కడ అనుకుంటున్నారు? అహ్మదాబాద్కి వన్ ఆఫ్ ద సపోర్టింగ్ స్టేషన్. కరెక్ట్ టైంగా వచ్చింది బండి, బయలుదేరిపోతాం. ఆగ్రా నుంచి మన బండి బయలుదేరింది. పక్క ప్లాట్ఫామ్లో చూడండి. ఏ బండి అది? ఎవరికైనా తెలుసా? ఏ బండి ఏ బండి ఏ బండి అది? మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. మన బండి ఎలా బయటికి వెళ్ళింది, ఆ బండి అలా వచ్చింది. మన బండి ఎలా వెళ్ళిపోతుంది, అటు సైడ్ నుంచి గోవా ఎక్స్ప్రెస్ అయితే వస్తుంది. ఆగ్రా తర్వాత డైరెక్ట్ మన బండి ఆగేది హజరత్ నిజాముద్దీన్. ఇప్పుడు తెలంగాణ ఎక్స్ప్రెస్తో క్రాస్ ఓవర్ చూడండి. ఫెయిల్యూర్ అయిపోయింది. ప్రస్తుతం మనం ఇంకా యూపీలోనే ఉన్నాం. టైం వచ్చేసి 8 అవుతుంది. మన బండిని పక్కన పెట్టారు. ఓవర్టేక్ అయితే జరిగింది. నెక్స్ట్ హర్యానా ఎంటర్ అవుతాం. హర్యానా ఎంటర్ అయ్యాక ఎన్సీఆర్ నేషనల్ క్యాపిటల్ రీజియన్లోకి అయితే ఎంటర్ అవుతాం. ఎంతైనా ప్రయాణంలో జనాలు కనిపిస్తేనే ఆ కిక్ ఉంటుంది అబ్బా. ఈ సెకండ్ ఏసీలో వాటిలో ప్రయాణించామనుకో కట్టెలు వేసుకుని ఉంటారు అంతే. వెల్కమ్ టు హర్యానా. హర్యానాలోకి అయితే ఎంటర్ అయిపోయాం. మనం రైల్వే జోన్ కూడా మారిపోయాం. నార్దర్న్ రైల్వేస్లోకి వచ్చేసాం. షెడ్యూల్ కన్నా ముందే మనం హజరత్ నిజాముద్దీన్కి అయితే వచ్చేసాం. ఇటువైపు కాదు, ప్లాట్ఫామ్ అటువైపు. 9:35 రావాల్సిన మన బండి 15 నిమిషాల ముందైతే వచ్చింది. ఇక్కడి నుంచి 9:50 డిపార్చర్. ఇప్పటి వరకు మనం 2767 కిలోమీటర్లు ప్రయాణించాం సోర్స్ స్టేషన్లో బయలుదేరాక. హజరత్ నిజాముద్దీన్ తర్వాత మన బండి గాజియాబాద్, మీరట్ సిటీ, ముజాఫర్ నగర్, యమునా నగర్, అంబాలాకాండ్ మీదుగా చండీగఢ్ జంక్షన్ అయితే చేరుకుంటుంది. నేను కొంచెం ముందుగా అయితే వెళ్తున్నాను ఒక వాటర్ బాటిల్ అది కొనుక్కోవడానికి. అటుపక్క గూడ్స్ వెళ్ళిపోతుంది. మన బండికి వాటరింగ్ చేస్తున్నారు. 9:50 మనం కూడా బయలుదేరిపోతాం. ఫైనల్లీ మనం అయితే చేరుకోబోతున్నాం చండీగఢ్ జంక్షన్. చండీగఢ్ రైల్వే స్టేషన్ కోడ్ CDG. ప్రస్తుతం టైం వచ్చేసి 3:50 అవుతుంది. మనం 20 నిమిషాలు లేట్లో అయితే చేరుకున్నాం చండీగఢ్ జంక్షన్. పక్క ప్లాట్ఫామ్లో చండీగఢ్ బ్యాండ్రా బండి అయితే చూసా. 22452 22451. జర్నీ గురించి చెప్పాలంటే ఏం చెప్పను, మొత్తం 52 గంటలు సుమారు ప్రయాణం. నాకు ఈ ట్రైన్ టికెట్ మధురై జంక్షన్ నుంచి చండీగఢ్ జంక్షన్ వరకు 3905 రూపాయలు అయితే ఛార్జ్ చేశారు. జర్నీ అంతా బాగుంది కానీ ట్రైన్లో చాలా ల్యాగ్ టైం ఉంది. బఫర్ టైం చాలా ఉంది. ఆ బఫర్ టైం తగ్గించారంటే దగ్గర 45 గంటల్లో కవర్ చేయొచ్చు ఈ జర్నీ టైంని. కానీ 52 గంటలు అయితే పట్టింది. అదొక్కటే నాకు. చండీగఢ్ రైల్వే స్టేషన్ కూడా భారీగా చేస్తున్నారు ఏదో. అండ్ మీకు ఎలా అనిపించింది ఈ వ్లాగ్ అనేది? ఈ వ్లాగ్ అయితే నాకు సింగిల్ వ్లాగే వేస్తానని చెప్పాను కదా. ఈ వ్లాగ్ని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. ఈ వ్లాగ్ నచ్చితే మనకి కంపల్సరీ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. నేను మీకు తెలుగు ట్రావెల్ వ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ చండీగఢ్.